మనం ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నామని ఊహించుకుందాం. ఆ శిఖరం పేరు జ్ఞానోదయం. చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. కాని కొందరు ఆ శిఖరానికి చాలా దగ్గరగా చివరి అంచుకు చేరుకుంటారు. ఈరోజు మనం ఆ చివరి కొన్ని అడుగుల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ చివరి అడుగు వేయడానికి ఎలాంటి బరువును కింద పడేయాలి, అసలు చేరాక అక్కడి నుండి కనిపించే దృశ్యం ఎలా ఉంటుంది? అవును, ఇది ప్రయాణం యొక్క ముగింపు గురించి, మానవ చైతన్యం చేరుకోగల అత్యున్నత శిఖరం గురించి. ఈ మూలాలు కొంచెం పొడిగా సూటిగా అనిపించవచ్చు, కాని అవి ఆ శిఖరాన్ని అధిరోహించిన వారి అనుభవాల నుండి వచ్చిన సూచనలన్నమాట. మన ఈ పరిశీలన లక్ష్యం స్పష్టం. ఆ శిఖరాన్ని చేరిన వారిని, అంటే అర్హంతులను, ఎలా అర్థం చేసుకోవాలి? వారు వదిలించుకున్న ఆ బరువేమిటి? ఆ శిఖరానికి చేరిన వారిని కూడా వర్గీకరించవచ్చా? ఈ మూలగ్రంథాల సహాయంతో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. తప్పకుండా ఈ ప్రయాణంలో చివరి దశతో మొదలు పెడదాం. సరే, ఇక్కడ అనాగామి అనే పదం వాడారు. అంటే ఎవరు? మొదలుపెట్టే ముందు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఏ దశ? అలాగే విపశ్యాన అంటే ఏమిటో మనకోసం క్లుప్తంగా చెప్పగలరా? చాలామంది వినే ఉంటారు, కాని దాని అసలు అర్థమేంటి? మంచి ప్రశ్న. జ్ఞానోదయానికి 4 ప్రధాన దశలున్నాయని చెప్తారు. అనాగామి అంటే 3వ దశను పూర్తి చేసినవారు. వారికిక ఈ మానవలోకంలో పునర్జన్మ ఉండదు. అందుకే వారిని నాన్ రిటర్నర్ అంటారు. అంటే శిఖరానికి చాలా దగ్గరగా ఉన్న యాత్రికులన్నమాట. ఓకే. ఇక విపశ్యాన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది ఒక రకమైన ధ్యాన పద్ధతి. దీనిలో మనసును, శరీరాన్ని, వాస్తవ స్వరూపాన్ని లోతుగా గమనిస్తూ వాటి నిజ స్వభావాన్ని తెలుసుకుంటారు. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. అంటే శిఖరానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఒక అనాగామి విపశ్యాన సాధన చేస్తూ చివరి అడుగు వేస్తున్నప్పుడు సరిగ్గా ఏం జరుగుతుంది? ఆ సాధన తీవ్రమైనప్పుడు వారిలో ఆర్య అష్టాంగ మార్గం, అంటే సరైన దృష్టి, సరైన సంకల్పం వంటి 8 అంశాలు ఒక్కసారిగా అత్యున్నత స్థాయికి చేరతాయి. ఈ మూల గ్రంథాలు ఆ స్థితిని లోకోత్తర మార్గం అంటున్నాయి. అంటే అది సాధారణ ప్రాపంచిక అనుభవాన్ని దాటిపోయిన స్థితి. ఇది ఒక రాకెట్ భూమి గురుత్వాకర్షణను ఛేదించుకుని అంతరిక్షంలోకి దూసుకెళ్లినట్లుగానా? ఒక్కసారి ఆ పరిధి దాటితే ఇక వెనక్కి రావడముండదు. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఆ లోకోత్తర మార్గం 4వసారి, అంటే చివరిసారిగా ఉదయించినప్పుడు మిగిలిన అన్ని రకాల మానసిక దోషాలను, క్లేశాలను శాశ్వతంగా, సమూలంగా నాశనం చేసే శక్తిని పొందుతుంది. ఆ క్షణంలో ఆ వ్యక్తి అర్హంతుడు అవుతాడు. వాళ్ళ ప్రయాణం పరిపూర్ణమైనట్లే. శిఖరాన్ని చేరుకున్నట్లే. శిఖరాన్ని చేరుకోవాలంటే బరువు వదిలించుకోవాలన్నారు కదా. ఎవరైతే కొన్ని విషయాలను పూర్తిగా నిర్మూలిస్తారో వారే జ్ఞానోదయం పొందినవారు అని ఈ మూలంలో ఒక వాక్యముంది. వారు నిర్మూలించాల్సిన ఆ బరువు, ఆ విషయాలు ఏమిటి? అవి కేవలం కోపం, ద్వేషం లాంటివా? అంతకంటే చాలా లోతైనవి, చాలా సూక్ష్మమైనవి. వీటిని 5 ఉన్నత సంయోజనాలు లేదా బంధాలు అంటారు. ఇవి మనల్ని సంసార చక్రానికి కట్టిపడేసే చివరి, అత్యంత బలమైన 5 గొలుసులు. మొదటిది రూపరాగం. ఒక్క నిమిషం. రూపరాగం అంటే భౌతిక వస్తువుల మీద అనుబంధమన్నారు. అంటే ఒక కళాకారుడు తన సృష్టిని ప్రేమించడం కూడా ఒక బంధమేనా? లేదా ప్రకృతి అందాన్ని చూసి ఆనందించడం కూడా అధిగమించాల్సిన అవరోధమా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడ అనుబంధానికి, ఆనందానికి మధ్య తేడా ఉంది. అర్హంతులు అందాన్ని చూడగలరు, ఆనందించగలరు, కాని దానిమీద ఆధారపడరు, దాన్ని పట్టుకుని వేలాడరు. ఈ అందం నాది, ఇది శాశ్వతంగా ఉండాలి అనే కోరిక ఉండదు. రూపరాగమంటే అందమైన వస్తువులు లేదా మన సొంత శరీరం మీద ఉండే ఆ స్టికీ అటాచ్మెంట్, ఆ జిగురును వదిలించుకోవడం. అర్థమైంది. అంటే అనుభవాన్ని ఆస్వాదించడం వేరు, దానికి అతుక్కుపోవడం వేరు. సరే, ఇక రెండవది అరూపరాగం. రూపం లేని వాటిపై అనుబంధం. ఇదెలా ఉంటుంది? ఇది ఇంకా సూక్ష్మమైనది. ధ్యానంలో కొందరు చాలా ఉన్నతమైన, ప్రశాంతమైన, రూపరహిత స్థితులను అనుభవిస్తారు. ఆ అనుభవం చాలా బాగుంటుంది. దానిపై కూడా ఒక రకమైన ఇష్టం, అనుబంధం ఏర్పడవచ్చు. ఆ స్థితిలోనే నేనెప్పుడూ ఉండిపోవాలి అని కోరుకోవడం, అది కూడా ఒక బంధమే. అదే అరూపరాగం. ఇక మూడవది మాన, అంటే అహంకారం, గర్వం. నాలుగవది ఉద్ధచ్చ, మనస్సు యొక్క అశాంతి. ఐదవది అన్నిటికంటే ముఖ్యమైనది అవిద్య, అంటే అజ్ఞానం. ఇది నమ్మశక్యంగా లేదు.
కోపం, ద్వేషం వదిలించుకోవడం నేనర్థం చేసుకోగలను. కాని నేను అనే భావనను, చివరికి అశాంతిని కూడా పూర్తిగా తొలగించడం అది మానవసాధ్యమేనా? అలా తొలగించాక ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక యంత్రంలా మారిపోడా? అది చాలా సహజమైన సందేహం. కాని ఇక్కడ మాన అంటే నేను గొప్ప అనే గర్వం కాదు. కేవలం నేను ఉన్నాను అనే సూక్ష్మమైన, వేరుగా ఉన్నాననే భావన. ఆ భావన పోయినప్పుడు వ్యక్తి యంత్రంలా మారడు, బదులుగా సర్వంతో ఏకమవుతాడు. ఇక ఉద్ధచ్చ అంటే అశాంతి. మనలో చాలామందికి ఇది బాగా పరిచయమున్నదే. ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చుందామనుకుంటే మనసులో రేపు చేయాల్సిన పనుల లిస్టు, 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అన్నీ ఒక రైలులా పరిగెడతాయి. అర్హంతులు ఆ రైలును పూర్తిగా ఆపేశారన్నమాట. వారి మనసు అద్దంలా నిశ్చలంగా ఉంటుంది. ఈ 5 బంధాలను పూర్తిగా వదిలించుకోవడమనేది ఊహకు కూడా అందని స్థితి. వాస్తవానికి ఈ మూలంలో ఆశ్చర్యపరిచే విషయమొకటుంది. ఎప్పుడైతే ఈ 5 సంయోజనాలు కొంచెం కూడా మిగలకుండా, వాటి అవశేషాలు కూడా లేకుండా పూర్తిగా తొలగించబడతాయో అప్పుడు ఆ వ్యక్తిని కతకిచ్చ అని పిలుస్తారు. కతకిచ్చ. అవును, దానికర్థం చేయవలసినది పూర్తి చేసినవారు. నిర్వాణాన్ని సాధించడానికి వారి ఆధ్యాత్మిక కృషి పూర్తయినట్లే. ఇక వారు ఈ ప్రయాణంలో చెయ్యవలసినది ఏమీ లేదు. కతకిచ్చ ఆ పదం వినడానికే చాలా శక్తివంతంగా ఉంది. అంటే ప్రయాణం ముగిసింది, అయితే మనం శిఖరానికి వేరువేరు మార్గాలుంటాయా అని అనుకున్నాం కదా. ఈ మూలాలలో 3 రకాల విమోక్షణల ఆధారంగా 3 రకాల అర్హంతులున్నారని చెప్పారు. ఒకే గమ్యానికి వేరువేరు మార్గాలా? అవును, దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. శిఖరం మీద నిలబడితే అందరికీ కనిపించేది ఒకే ఆకాశం. కాని ఆ శిఖరాన్ని చేరుకోవడానికి 3 ప్రధాన మార్గాలున్నాయి. వారు నిర్వాణాన్ని గ్రహించే నిర్దిష్టమైన ద్వారం లేదా అంతర్దృష్టిని బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. మొదటి మార్గం శూన్యత లేదా శూన్యత ద్వారా విముక్తి. మనమిందాక నేను అనే భావనను వదిలేస్తే ఏం మిగులుతుంది అని అడిగాను. బహుశా సమాధానం ఇదేనేమో. అంతా శూన్యమేనా అంటే అన్ని వస్తువులలో శాశ్వతమైన ఆత్మ లేదా నేను అనేదేది లేదని, అంతా అనాత్మాని గ్రహించడం ద్వారానా? సరిగ్గా పట్టుకున్నారు. నేను అనే కేంద్రం లేదని గ్రహించడం ఒక మార్గం. ఇక రెండవ మార్గం అనిమిత్త లేదా లక్షణరహితం ద్వారా విముక్తి. అంటే మన ఇంద్రియాలు గ్రహించే అన్ని సంకేతాలు, రూపాలు, లక్షణాలు అన్నీ అనిత్యమైనవి, శాశ్వతం కానివి అని లోతుగా గ్రహించడం. మనకు కనిపించే ప్రతిదీ ఒక నీటి బుడగలాంటిదని, ఈ క్షణముండి మరుక్షణం మాయమవుతోందని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోవడం. ఇక మూడవది అప్పణిహిత లేదా కోరికారహితం. ఇది ఎలా భిన్నమైనది? ఇది షరతులతో కూడిన అన్ని విషయాల యొక్క దుఃఖ స్వభావాన్ని, అంటే అసంతృప్తికరమైన స్వభావాన్ని గ్రహించడం ద్వారా విముక్తి పొందడం. మనం దేనినైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది అనిత్యమైనది కాబట్టి చివరికి అది దుఃఖానికే దారితీస్తుందని లోతుగా అర్థం చేసుకోవడం. మనం ఇసుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే అది జారిపోయినట్లన్నమాట. అంటే ఒకే శిఖరాన్ని చేరుకోవడానికి ఒక యాత్రికుడు ఇక్కడ శాశ్వతమైన నేను లేదు అని గుర్తిస్తూ ఎక్కవచ్చు. మరొకరు ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు, అంతా మారిపోతూనే ఉంది అని గమనిస్తూ ఎక్కవచ్చు. ఇంకొకరు పట్టుకోవాలని చూసే ప్రతీదీ బాధనే మిగులుస్తుంది అని తెలుసుకుంటూ ఎక్కవచ్చు. కాని అందరూ చేరేది ఒకే శిఖరాన్ని. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఇది ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తిగత ప్రవృత్తులకు, గ్రహణశక్తికి ఎంత ప్రాముఖ్యతుందో చూపిస్తుంది. అందరూ ఒకే మూసలో వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ తర్వాతి వివరాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి, కొంచెం గందరగోళానికి కూడా గురిచేశాయి. ఈ మూలల్లో 96 రకాల ఆర్య పుగ్గులులు, నోబుల్ వన్స్ ఉన్నారని, మరో వ్యాఖ్యానంలో 108 రకాలు కూడా ఉన్నాయని ప్రస్తావించారు. 96. ఇదొక ఆధ్యాత్మిక భావనలా కాకుండా చాలా నిర్దిష్టంగా గణితశాస్త్రంలా అనిపిస్తోంది. ఈ 96 సంఖ్యని ఎలా విడమర్చాలి? ఎందుకింత ఖచ్చితత్వం? 96 సంఖ్య చూసి కంగారు పడద్దు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇదొక డాక్టర్ వ్యాధిని నిర్ధారించే పట్టికలాంటిది. జ్వరం అని చెప్పడం ఒకటి, టైఫాయిడ్ జ్వరం 3వ రోజు ఈ లక్షణాలతో అని చెప్పడం మరొకటి కదా. ఈ వర్గీకరణ కూడా సాధకుని మానసిక స్థితిని అంత సూక్ష్మంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గాన్ని ఒక శాస్త్రంగా చూసే ప్రాచీన భారతీయ ధోరణిని సూచిస్తుంది. ఓకే, ఆ పోలిక సహాయకరంగా ఉంది. మరి ఈ 96 విభజన ఎలా ఉంటుంది? 4 ప్రధాన దశల ఆధారంగా ఈ విభజన ఉంటుంది.
మొదట సోతాపన్నులు అంటే నిర్వాణ ప్రవాహంలోకి ప్రవేశించినవారు. వీరిలో 12 రకాలు. తర్వాత సకదాగాములు అంటే మానవలోకానికి కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగి వచ్చేవారు. వీరిలో 24 రకాలు. 12 తర్వాత 24 సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత అనాగాములు, వాళ్ళు 48 రకాలు అన్నారు. తర్వాత మళ్ళీ అర్హంతులు 12 రకాలు. ఈ సంఖ్యలు కొంచెం ఎందుకీ అసమానత? సకదాగాముల కంటే అనాగాములు రెండింతలు ఎందుకున్నారు? ఈ సంఖ్యల వెనుక ఏదైనా తర్కముందా? అద్భుతమైన పరిశీలన. ఆ సంఖ్యల వెనుక ఒక సంక్లిష్టమైన తర్కముంది. ప్రతి దశలోనూ సాధకుని ప్రవృత్తి, సాధన యొక్క వేగం, ఏ బంధాలను ఛేదించారో అనే దాన్ని బట్టి ఈ ఉపవర్గీకరణలుంటాయి. ఉదాహరణకు అనాగామి దశలో వారు ఏ ఉన్నతలోకంలో జన్మిస్తారు, అక్కడ ఎంతకాలం ఉంటారు, ఎలా నిర్వాణాన్ని పొందుతారనే దాన్ని బట్టి చాలా వైవిధ్యాలుంటాయి. అందుకే ఆ సంఖ్య 48 అంత పెద్దది. కాని చివరికి అర్హంతుల దశకొచ్చేసరికి గమ్యం ఒకటే కాబట్టి వైవిధ్యాలు తగ్గుతాయి. అయితే ఆ 12 రకాల అర్హంతులను మనం ఇంతకుముందు చర్చించిన 3 విమోక్షణ మార్గాలతో ముడిపెట్టవచ్చా? ఆ లెక్క సరిపోతుందా? మీరు సరిగ్గా పట్టుకున్నారు. అక్కడే ఆ రెండింటి మధ్య సంబంధముంది. మనం చర్చించిన 3 విమోక్షణ మార్గాలు శూన్యత, అనిమిత్త, అప్పణిహిత ఉన్నాయి కదా. ఒక్కో మార్గంలో సాధన యొక్క పురోగతిని బట్టి 4 రకాల అర్హంతులున్నారని ఈ మూలం పేర్కొంది. కాబట్టి 3 మార్గాలకు ఒక్కోదానికి 4 చొప్పున మొత్తం 12 రకాల అర్హంతులయ్యారు. ఒక రకంగా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఆధ్యాత్మికతను ఇంత లెక్కలతో, వర్గీకరణలతో చూడటం మనకు అలవాటులేదు. ఇది ఆధ్యాత్మిక అనుభవాన్ని ఒక శాస్త్రీయ ప్రయోగంగా మార్చేసినట్లు, లేదా దానిలోని సహజత్వాన్ని, జీవాన్ని తగ్గించినట్లనిపించదా? ఇది చాలా లోతైన తాత్విక ప్రశ్న. ఒక కోణంలో మీరు చెప్పింది నిజమే. అనుభవాన్ని మాటల్లో, సంఖ్యల్లో బంధించలేం. కాని మరో కోణంలో చూస్తే ఇది ఆ మార్గంలో ప్రయాణించేవారికి ఒక మ్యాప్ లాంటిది. వారెక్కడున్నారు, తర్వాత మలుపు ఎక్కడ వస్తుంది, ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి అని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. వైద్యశాస్త్రం శరీరాన్ని ఎలా విశ్లేషిస్తుందో అలాగే ఈ మానసిక శాస్త్రం మనస్సును విశ్లేషిస్తుంది. దాని ఉద్దేశం అనుభవాన్ని చిన్నదిగా చేయడం కాదు, దాని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక సాధనాన్ని అందించడం. అయితే ఈ చర్చ మొత్తం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? క్లుప్తంగా చెప్పాలంటే క్లుప్తంగా అర్హత పదమనేది ఒక లోకోత్తర మార్గం ద్వారా అత్యంత సూక్ష్మమైన 5 ఉన్నత బంధాలను రూపరాగం, అరూపరాగం, మాన, ఉద్ధచ్చ మరియు అవిద్య పూర్తిగా నిర్మూలించడం ద్వారా సాధించే చివరి దశ. మరియు ఆ శిఖరాన్ని చేరుకున్న వారిని కతకిచ్చ అని పిలుస్తారు. అంటే వారు చెయ్యవలసిందంతా పూర్తి చేశారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసిందని అర్థం. అవును. అంతేకాకుండా ఈ అత్యున్నత స్థితికి చేరడానికి శూన్యత, అనిమిత్తం, అప్పనిహితం వంటి విభిన్న ద్వారాలు ఉన్నాయని చూశాము. ఇది 96 రకాల ఆర్యపుగ్గుళ్ళు అనే ఆశ్చర్యకరమైన వివరణాత్మక వర్గీకరణ వ్యవస్థకు దారితీసింది. ఇది ఒక క్రమబద్ధమైన మానసిక శాస్త్రం లాంటిది. ఈ చర్చ మొత్తం ఆ ఆధ్యాత్మిక పర్వతం యొక్క శిఖరాన్ని, దానికి చేరే మార్గాలను చాలా స్పష్టంగా చిత్రించింది. నిజమే. అయితే ఈ మూలాలు వర్గీకరణ మరియు మానసిక స్థితులను తొలగించడంపై ఎక్కువ దృష్టి పెడతాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. మార్గమనేది అనుబంధం, అహంకారం, అజ్ఞానం వంటి వాటిని తొలగించడం ద్వారా నిర్వచించబడితే వాటి స్థానంలో ఏ లక్షణాలు లేదా ఉనికి స్థితులు ఆవిర్భవిస్తాయి? అనంతమైన కరుణ, లేక మన ఊహకు అందని మరేదైనానా? సరిగ్గా అదే. ఈ గ్రంథాలు ప్రయాణం యొక్క ముగింపును వివరిస్తాయి. కాని ఒక అర్హంతునిగా మారిన ప్రారంభం లోపలి నుండి నిజంగా ఎలా అనిపిస్తుంది? అహంకారం తొలగిపోయిన తర్వాత ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? వారి అనుభవం ఎలా ఉంటుంది? ఆ బరువులన్నీ దించేశాక ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుంది? దాని గురించి ఆలోచించడం కూడా బహుశా ఒక లోతైన ధ్యానమే.